హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదండి, ఇవన్నీ మల్లె తోటలు. మేము ఈరోజు మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఇక్కడ మీకు కాలువ కనిపిస్తుంది కదండి, ఇదంతా మా మేనత్త వాళ్ళ ఊరు. ఇక్కడ పల్లాలమ్మ వారి జాతర జరుగుతుందండి. ఈ జాతర ప్రతి 9 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుందండి. ఇక్కడ ప్రతి ఇల్లు ఒక పెళ్లివారి ఇల్లులా కనిపిస్తుందండి. మనకి ఇక్కడ ప్రతి ఇల్లు ఇంటి ముందు టెంట్ వేసి ఉంచుతారు. ఇక్కడ మనకి పాక కనిపిస్తుంది కదండి, ఇది పూరిపాక అంటారు. అమ్మవారిని ఏప్రిల్ 28న గుడి నుంచి బయటికి తీసుకొస్తారండి. మే 19 రాత్రి జాతర చేసి మళ్ళీ రాత్రి 12 గంటలకు పొలి జాతర చేసి అమ్మవారిని పుట్టింటికి అత్తింటి వరకు ఇంటికి తిప్పుతూ ఉంటారండి అమ్మవారిని. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆ రోజు సాయంత్రం లేట్ అయిపోయిందని వెళ్ళేసరికి ఆ ముందు రోజు జాతర అంతా మిస్ అయిపోయాం మేము. ఇది ఆ రోజు సాయంత్రం వెళ్ళిన రోజు. లైటింగ్స్ చాలా బ్రహ్మాండంగా వేశారండి. ఇక్కడ అమ్మవార్లు పుట్టింటి దగ్గర నుంచి తీసుకొని వస్తున్నారండి అమ్మవారిని. మా మేనత్తమ్మ చేత కూడా వారిపోయి ఇచ్చారండి. అమ్మవారికి ఒక బిందులో నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి అమ్మవారికి పాదాల మందు పోస్తామండి. ఇక్కడ అమ్మవారిని పుట్టింటి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి గుళ్ళోకి తీసుకెళ్తున్నారండి. అమ్మవారికి 101 మంది అక్క చెల్లెళ్ళు అంటండి. అమ్మవారు 101 మంది అక్క చెల్లెల్ని జాతరకి పిలిపించుకుంటారు. ఈ 101 మందికి ఒకగానొక తమ్ముడు పోతురాజండి. ఇక్కడ నేను చాలా జాతరలు చూసా కానీ ఇలా జాతరలో గులాం జల్లుకుంటారు కానీ ఇక్కడ ఈ జాతరలో ఓన్లీ పసుపు కుంకుమ చల్లుతున్నారండి. ఈ పసుపు కుంకాల మీద పట్టడం చాలా మంచిదంటండి. అక్కడ మా మీద కూడా చాలా పడ్డాయి పసుపు కుంకాలు అక్కడ జాతరలో. ఇక్కడ జాతరలో అమ్మవారిని గర్భగుడిలో నుంచి తీసుకెళ్తున్నారండి. ఎవరైతే అమ్మవారిని తల మీద మోస్తున్నారో వాళ్ళని మాత్రమే గుడి చుట్టూ తిరగడానికి అనుమతి ఇచ్చారు. మిగతా వాళ్ళని పక్కకు నుంచో పెట్టేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఆవిడకి అమ్మవారు ఒంటి మీదకి వచ్చారంటే అమ్మవారిని తల మీద పెట్టుకొని ఇలా ప్రదక్షిణలు తీసి వచ్చిన తర్వాత అమ్మవారి ముందు నుంచో పెడతారండి. ఇక్కడ ఈయన అమ్మవార్లకి నిమ్మకాయలతో దిష్టి తీసేస్తారండి 3 సార్లు. చూసారు కదండి, ఇక్కడ చెరువు, అమ్మవారు, పూలు ఇవన్నీ కనిపించినాయి నాకు. ఇదంతా ఇక ఆ రోజు నైట్ పూట అండి. లైట్లతో చాలా బాగుందండి. ఇక్కడ బెలూన్స్ బాగున్నాయని తీసాము వీడియో. అక్కడ లైటింగ్స్తో అంతా ఊరంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోవండి మనవి. మరుసటి రోజు తెల్లారగట్ట 3 గంటలకు అండి ఈ రోజు అమ్మవారికి బలి ఇచ్చి ధూప నైవేద్యాలు పెట్టుకుంటారండి. ఈ రోజు 12 గంటలకు గుడి మూడ్చివేసి మరుసటి రోజు గుడి తెరుస్తారండి. ఇన్ని రోజులు అమ్మవారు పూరిపాకలో ఉన్నారు కాబట్టి ఒక రోజంతా నిద్రపోవాలంటండి అమ్మవారు. ఇవన్నీ 1873లో కట్టారండి. రీకన్స్ట్రక్షన్ చేసి 2007 ఫిబ్రవరి 26న గుడి కట్టారండి. ప్రతి 9 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర చేస్తారండి. ఇక్కడ చూసారు కదండి, అమ్మవారిని చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు. ఊరిలో ప్రతి ఒక్కరూ అమ్మవారికి చీర సారా తీసుకొచ్చి ఇస్తారంటండి అమ్మవారికి. వచ్చేసి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రాచూరు గ్రామంలో జరిగిందండి. మా మేనత్త వాళ్ళ ఊరు. అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.